హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు కృష్ణాష్టమి కదా, మనమైతే జూకి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే వెళ్ళి మనం టికెట్స్ అయితే తీసుకుందాం. టికెట్ రేట్స్ ఎంతో మనం అయితే అక్కడైతే ఇంకైతే చూపిస్తాను. బుకింగ్ కౌంటర్కి అయితే వచ్చేసామండి. బుకింగ్ కౌంటర్లో కొంచెం క్రౌడ్ అయితే ఉంది. ఈరోజు హాలిడే కదా, మ్యాక్సిమం చాలా మంది అయితే వచ్చేసారు. బుకింగ్ కౌంటర్లోకి నించున్నాను. అయితే మనకైతే మొత్తం ప్రైస్ లిస్ట్ అయితే ఉంది. ఎంట్రీ టికెట్ అయితే పెద్దవాళ్ళకి 70 రూపీస్, చిన్న వాళ్ళకి అయితే 30 అనమాట. మిగతా లిస్ట్ అయితే ఉంది. ఒకవేళ మీ దగ్గర 4 వీలర్ ఉండి 4 వీలర్తో లోపలికి వెళ్దాం అనుకుంటే 750 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఓన్లీ 4 వీలర్స్కి. మళ్ళీ టికెట్స్ కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనమాట. ఆ విధంగా చూసుకొని మీరు చూడాలి. కెమెరాస్కి అయితే వేరే సపరేట్ రేట్ అయితే ఉంటుంది అనమాట. ఇది చూసుకోండి ఒకసారి. ఇంకొక విషయం ఏంటంటే ఎవ్రీ మండే అయితే జూకి అయితే హాలిడే ఉంటుంది. ఇప్పుడైతే మనం టికెట్స్ కూడా తీసేసుకొని ఇంకా లోపలికి అయితే ఎంట్రన్స్ అయితే మనకు స్టాఫ్ అయితే చాలామంది ఉన్నారు. ఇదేనండి, టికెట్ అయితే తీసేసుకొని వచ్చేసాం. అయితే ఇచ్చేద్దాం మనం. అయితే లోపలికి అయితే వచ్చేసామన్నమాట. టికెట్ అయితే వాళ్ళకి ఇచ్చేసి లోపలికి అయితే వచ్చేసామన్నమాట. లోపల ఎలా ఉందో మీ అందరికైతే చూపిస్తాను అనమాట. మన గేట్లో నుంచి ఇలా రాగానే లెఫ్ట్ సైడ్లో ఒక స్టాల్ అయితే ఉంది. మన టీషర్ట్స్, క్యాప్స్, అంబ్రెల్లాస్ ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ స్పెక్స్ కూడా ఉన్నాయి, స్పెక్స్ కూడా కొనుక్కోవచ్చు. చూడండి, క్యాప్స్ అయితే బాగున్నాయి. మనకి ఎండగా ఉంటే క్యాప్స్ అయితే కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి మ్యాప్ అయితే ఉందన్నమాట. మ్యాప్ చూస్తూ మనం అయితే ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం వెళ్ళిపోవచ్చు. అండ్ మ్యాప్ అయితే చూద్దాం. మ్యాప్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మనం అయితే చూడవచ్చు. చూడండి, ఇక్కడైతే మన ప్రజెంట్ అయితే అక్కడైతే ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం చూడవచ్చు. మీరైతే ఒకసారి ఇది పాస్ చేసి అయితే చూడండి, మీకు తెలుస్తుంది అనమాట. ఈ పక్కన అయితే మన బ్యాటరీ వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. అడల్ట్స్కి అయితే 70 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 50 రూపీస్ పర్ హవర్ అయితే ఛార్జ్ చేస్తారు. ఫ్యామిలీ బుకింగ్ అయితే 700 వరకు ఛార్జ్ చేస్తారనమాట. ఇదేనండి, వీళ్ళైతే ఫ్యామిలీ ఎవరో బుక్ చేసుకున్నారు. మనమైతే బ్యాటరీ వెహికల్ తీసుకోలేదు, మనం డైరెక్ట్గా బై వాక్ అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడైతే మనకైతే 2 వేసి ఉన్నాయన్నమాట. ఇక్కడ లెఫ్ట్లో ఒకటి, రైట్ సైడ్ ఒకటి అనమాట. మళ్ళీ ఆ రైట్ సైడ్ వెళ్తే ఏమో వస్తాయంటే క్రోకడైల్స్, స్నేక్స్, లవ్ బర్డ్స్, పీకాకు, జిరాఫీ, ఆస్ట్రిచ్ అండ్ అయితే వస్తాయన్నమాట. ఈ రూట్లో వెళ్తే, ఈ రూట్ కాకుండా ఇటుపక్క లెఫ్ట్లో ఒక రూట్ అయితే ఉంది. ఈ రూట్లో వెళ్తే మనకి హిప్పోపటమస్, ఎలుగుబంట్లు, టైగరు, చింపాంజీలు, ఏనుగులు, రైనోసర్స్ అయితే వస్తాయన్నమాట. మనం అయితే లెఫ్ట్లో అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం లెఫ్ట్ రూట్లో అయితే వెళ్దాం అనమాట. లెఫ్ట్ రూట్ వెళ్ళిపోయిన తర్వాత మనం ఎలా వెళ్ళిపోయి అటు సైడ్ నుంచి రైట్ సైడ్ రూట్ నుంచి అయితే వచ్చేద్దాం. రండి, చలో. ఫస్ట్ అయితే ఇటు నుంచి వెళ్తే ఏమొస్తుంది అనుకుంటున్నావు? చెప్పు నువ్వు. ఇగో ఫస్ట్ అయితే ఇక్కడ చూడు, కొన్ని అయితే ఉన్నాయి. రైనోసర్స్ అయితే రాసింది. రైనో బ్లాక్, వైట్ స్వాన్స్ అయితే రైనోసర్స్ అయితే ఇక్కడైతే రాసింది. ఉన్నాయి స్వాన్స్, ఇవి చాలా బాగున్నాయి. స్వాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, చాలా బాగున్నాయి, ఎక్సలెంట్గా అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడే ఒక స్వాన్ రెట్టేసింది, చూడండి. పదండి. కమాన్ హలో వచ్చి అగో అక్కడ ఉంది రైనోసర్ చూడు, అక్కడ ఉంది. రైనో అయితే అక్కడ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే రైనోసర్ అయితే ఉందన్నమాట. చూడండి, రైనోసర్ ఎలా మేస్తుందో, వస్తుంది మన వైపు వస్తుంది రైనోసర్. దానికి కొంచెం దగ్గరగా వెళ్దాం. రైనోసర్ చూసారా ఎలా ఉందో. రైనోసర్ చాలా బీభత్సంగా ఉంది. దాని హార్డ్గా ఉంటుంది. దాని మొత్తం బాడీ అంతా చాలా హార్డ్గా అయితే ఉంటుంది. దానికి యాక్చువల్గా ఒక కొమ్ము అయితే ఉంటుంది, కొమ్ము కూడా లేదు, వీపినట్టుంది. చాలా పెద్ద రైనోసర్ ఎక్కడైతే ఉంది. మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇటు పక్క తిరుగుతుంది. ఓ బాబోయ్, బీభత్సంగా ఉంది. చూడండి. బాగుంటుంది. రైనోసర్ కోపం వచ్చినట్టుంది, వెళ్ళిపోతుంది. ఓకే, బాయ్. ఇప్పుడైతే మనం రైనోసర్ అయితే చూసాం కదా. ఇప్పుడైతే లైన్ చూడడానికి అయితే లైన్ కాదు, ఎలిఫెంట్ చూడబోతున్నాం. ఎలిఫెంట్ చూసారా, మనకైతే దూరం కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక యానిమల్స్ అయితే అడాప్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒక ఎలిఫెంట్ అయితే ఇప్పుడు డాక్టర్ అనుశ్రీ శాంతనం 1 ఇయర్కి అయితే అడాప్షన్ అయితే చేసుకుంటారు అనమాట. దీనికైతే బాగోగులన్నీ ఈవిడే చూసుకుంటుంది అనమాట. ఇన్స్పైరింగ్ కదా. చూసారా, ఎలిఫెంట్ అయితే చాలా మంది అయితే చూస్తున్నారు. చూడండి, ఎలిఫెంట్ ఎలా ఆడుకుంటుందో. అక్కడ ఒక ఎలిఫెంట్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే ఒక ఎలిఫెంట్ ఉంది కదా, ఇలాగ మనకి రైట్ సైడ్ చూడు,
ఉన్నాయన్నమాట. అక్కడ కూడా ఉన్నాయి. అక్కడ 2 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. అక్కడ 3 ఉన్నాయి. 3 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక ఎలిఫెంట్, మొత్తం టోటల్ 4 ఎలిఫెంట్స్ అనమాట. అక్కడ ఒక ఎలిఫెంట్ ఆడుకుంటుంది. ఇప్పుడైతే ఎలిఫెంట్ అయితే చూస్తాం కదా. నెక్స్ట్ ఇంకొక దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అష్టమి కదా, చాలా మంది అయితే ఉన్నారనమాట. చాలా క్రౌడీగా ఉంది జూ అయితే. జనరల్గా ఇప్పుడు ఆఫ్టర్నూన్ 3 అయితే అవుతుంది. ఇప్పుడైతే అలా ఖాళీ అయిపోతుంది. కానీ ఇప్పుడైతే మాత్రం చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. చూడండి, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చూడండి. అక్కడైతే లంచ్ క్యారీ చేసి కూడా లంచ్ తెచ్చుకొని ఇక్కడే తినడానికి అయితే తింటున్నారు. చూడండి, టైం అయిపోతుంది. జూ అయితే 5 o'clock అయితే క్లోజ్ చేస్తారు. మనం 3కి వచ్చామన్నమాట. 5 కల్లా మొత్తం కంప్లీట్ చేసేయాలి. ఇవేంటి, రింగ్ టైల్డ్ లెమర్ అంట. ఇవ్వండి మా టైల్ పుట్టమ్మ మా రింగ్ టైల్డ్ లెమర్ చూస్తుంది ఎలా ఉంటాయి. ఇవి మడగాస్కర్లో ఎక్కువైతే ఉన్నాయి. మడగాస్కర్లో అక్కడైతే ఉన్నాయి. చూడండి, అక్కడైతే ఉన్నాయన్నమాట. ఇవి చూడండి, అమ్మ చూసారా ఎలా ఎత్తిందో తోక. ఇదిగోండి తోక ఎత్తింది చూసారా, వచ్చింది. ఇక్కడ ఇంకొక 2 ఉన్నాయి చూసారు కదా. ఒకటైతే జంపింగ్ అయితే చేసింది ఇప్పుడే. ఇవి కొంచెం ఉడతల్లాగా ఉన్నాయి. మన ముంగిస్ అంటారు కదా, ముంగిస్ లాగా ఉన్నాయి. కాకపోతే ఇంకొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఉడతలకి ముంగిస్కి మధ్యలో ఉన్నాయి. డిఫరెంట్గా ఉన్నాయి. అక్కడైతే ముంగిస్ లాంటి ఒక్కైతే చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ముంగిస్ కాదు, ఇంక వేరే ఏమైనా ఉంటే చూద్దాం. పండుకోతులు అటు పండుగ ఉంటాయి. పండుకోతులు చూసారా, పండుకోతులు అక్కడ కనిపిస్తున్నాయా, కోతులు మంకీస్. ఇవ్వండి అక్కడ తిక్కిపోయి బల్లిలాగా. చాలామంది అలాంటి బ్యాటరీ వెహికల్స్లో అయితే వెళ్తారు అనమాట. మనకి అయితే బ్యాటరీ వెహికల్స్ కూడా బెటర్ అనమాట. చాలామంది ఏజ్డ్ పర్సన్స్ కూడా వస్తారు కదా, వాళ్ళకైతే బ్యాటరీ వెహికల్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. అది కూడా వేస్ట్ అనేది చెప్పలేము. యంగ్స్టర్కి అయితే మాత్రం నడుచుకొని వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి అయితే బ్యాటరీ వెహికల్స్ చాలా యూస్ఫుల్ అనమాట. ఇక్కడ ఎక్కువ కోతులు ఉన్నాయి. కోతు ఫ్యామిలీ మా బుడద ఎక్కువ మంకీస్ ఉన్నాయని చెప్పింది. మొత్తం పరిగెత్తి చూసి వచ్చింది. ఇప్పుడు వెళ్ళారు చూసారు కదా, పరిగెత్తుకొని అయితే వెళ్ళింది. తిరిగి మా బుడద అయితే తెలిసిపోయిందంటే ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ అయితే కావాలంటుంది. ఇక్కడ ఐస్ క్రీమ్ బండి అయితే ఉంది. చూడండి, ఐస్ క్రీమ్లు అయితే ఇప్పుడు తీసుకొని వేసేస్తారు. ఐస్ క్రీమ్ తీసుకోవడం లేదు, ఐస్ క్రీమ్ అయితే ఫినిష్ చేసినంత వరకు మా బుడ్డది అయితే ఊరుకోదు. అదే చూసారా ఎంత బాగా ఓపెన్ చేసుకొని స్టార్ట్ చేసిందో. డిస్ప్లే నోటి కొంచెం నేర్చుకున్నాం కదా, చెత్తబొట్లో వేస్తుంది చెత్త అంతా. చూడు ట్రై జంక్షన్ ఉంది. ట్రై జంక్షన్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే చిరుతపుల్లు, చింపాంజీలు ఉంటాయి. మనకి రైట్ సైడ్ అయితే మంకీస్ ఇవన్నీ చూస్తాం కదా. అడవి కుక్క అంట, వైల్డ్ డాగ్స్. వైల్డ్గా ఉంటాయి డాగ్స్, అందుకే వైల్డ్ డాగ్స్ అని పెట్టారా? ఎందుకు పెట్టారు? ఎక్కడైతే ఉందన్నమాట అడవి కుక్క, వైల్డ్ డాగ్స్. వైల్డ్గా ఉంటాయని వైల్డ్ డాగ్స్ అని పెట్టారేమో, నాకైతే తెలీదు. అదేదో డిఫరెంట్గా ఉంది. హైనా ఉంది ఇక్కడ. ఇదిగో హైనా, అదే హైనా అంటే చాలా సింహాలు కూడా అది బాగా పోరాడుతుంది. సింహాలతో కూడా, లైన్స్తో కూడా పోరాడుతుంది హైనా. చూడు హైనా, కమాన్. బాబోయ్ చాలా భయంకరంగా ఉంది కదా హైనా. హైనాస్కి అయితే ఫైటింగ్ స్పిరిట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ అంత వేరంగా గివప్ అయితే చేయవు. అది ఐదర్ లైన్స్తో కూడా చాలా ఎక్కువ ఫైటింగ్ చేస్తుంది. లైన్స్ అయినా సరే ఎదిరించేస్తుంది అనమాట. టైగర్స్ అయినా ఎదిరించేస్తుంది, ఏదైనా ఎదిరించేస్తాయి. ఒక గ్రూప్ ఆఫ్ హైనాస్ అయితే మాత్రం ఇంకా బీభత్సం అనమాట. మనం చెప్పలేము, వాటి ఫైట్ అయితే చాలా బీభత్సంగా చేస్తాయి. అందులో అయితే చేతాస్ ఉంటాయి. ఇక మా పీజ్ గాడిని చేతాస్కి చూపించిన తీసుకెళ్తాను. చూడరా పీజ్, కమాన్ మా చేత. అదిగో వస్తుంది. రా అదిగో ఎక్కడికి వస్తుంది. కమాన్ ముక్షి చూడు. సూపర్. బక్కగా అయిపోయింది చేత. చేత వచ్చినాం కరెక్ట్గా అయితే. మనం అయితే ఇక్కడికి వచ్చాం. చేతను చూసారు కదా, కొంచెం బక్కగా అయితే అయిపోయింది. కానీ చాలా అగ్రెసివ్ చేత అయితే మాత్రం.
రండి కమాన్. మళ్ళీ ఇటుపక్క వస్తుంది చూడండి, మన రైట్ సైడ్ ఇటుపక్క వస్తుంది. ఇటు ఇలా వస్తుంది. దాని వాకింగ్ ట్రాక్ ఇదంతా. ఈ చుట్టూ ఈ కేజ్కి ఉందా, ఈ కేజ్ చుట్టూ దాని వాకింగ్ ట్రాక్ లా చేసుకుంది అనమాట. ఇప్పుడు ఈ ట్రాక్ నుంచి వస్తుంది అండ్ ఇట్రా అటు నుంచి వెళ్ళిపోతుంది. చూసారా, చేతాన్ అయితే చాలా మంది వస్తున్నారు. యానిమల్స్ అయితే వచ్చినందుకు బాగా సాటిస్ఫై అయ్యాం. బాగానే కనిపిస్తున్నాయి యానిమల్స్ అన్ని దగ్గరగా వచ్చాయి. ఇప్పుడు ముందు రైనోసర్ వచ్చింది, ఇప్పుడైతే చేతా వచ్చింది. అక్కడ ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. బెంగాల్ టైగర్ ఒకటి ఉంది. టైగర్ ఫుల్గా రిలాక్స్గా ఉంది. ఈ టైగర్ అయితే కాలు ఎత్తింది చూసారా. బెంగాల్ టైగర్స్ అయితే ఉన్నాయి. ఒకటైతే పడుకుంది, ఇంకొకటి అయితే వాకింగ్ అయితే చేస్తుంది. ఏదైనా పులే కదా, పుల్లాగా ఉన్నారు అంటారు కదా, దాన్ని చూసారా ఎంత రాజసం అనమాట. పులి, బెంగాల్ టైగర్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకోండి ఇటుపక్క నుంచి వస్తుంది, అటు నుంచి వాకింగ్ చేసుకొని వెళ్ళిందా, ఇప్పుడు ఇటుపక్క నుంచి అయితే వస్తుంది అనమాట. వచ్చింది నీకు టైగర్ వచ్చింది, సైడ్కి వెళ్ళిపోయింది. అమ్మో అరుస్తుంది అగో వెళ్తుంది. అగో టైగర్ ఇదిగో కనిపించలేదు, ఇక్కడ కనిపిస్తుంది. ఇదిగో చూసి టైగర్ నడుచుకొని వెళ్ళిపోతుంది. మనకు అటు నుంచి వెళ్ళిన టైగర్ అయితే చూడండి ఎలా వస్తుంది. ఈ యానిమల్స్ అన్నీ బాగా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. అవి టైం టు టైం మెయింటైన్ చేస్తాయి. ఫిట్నెస్ లెవెల్స్ అనుకుంటున్నాను. చూసారా ఎంత నీట్గా వాకింగ్ చేసుకుంటుందో. మనమైతే ఒక రోజు చేస్తాం, ఆపేస్తాం. ఎలా కాదు, ప్రతిరోజు రెగ్యులర్గా రొటీన్ ఫాలో అవుతాయి. ఇక్కడ వైట్ టైగర్స్ అయితే ఉన్నాయి. ప్రతి యానిమల్ని ఎవరో ఒకరు అయితే అడాప్షన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అడాప్షన్ ఆఫ్ ద వన్ వైట్ టైగర్ ఫర్ 1 year ఇన్ కొలాబరేషన్ విత్ ఇట్స్ ఏ వెరీ గ్రేట్ మూవ్ అనమాట ప్రతి ఒక్కరికి. ఇదిగో టైగర్, వైట్ టైగర్ అయితే అక్కడ ఉంది. వైట్ టైగర్ చూసారా ఎలా ఉందో చూడండి. వైట్ టైగర్ అయితే ఉంది, రిలాక్స్ అవుతుంది. ఇప్పుడే కథల కొన్న అయితే ఉండిపోయింది, ఇప్పుడే జస్ట్ కదిలింది. కనిపిస్తుందా, కదిలింది. ఇదిగో ఇంకొకటి కూడా ఉంది అక్కడ, అది చూడు అక్కడ, అక్కడ నెక్స్ట్ అక్కడైతే ప్యారెట్స్ అయితే ఉంటాయన్నమాట. ఒక చూడండి అక్కడైతే క్లీన్ చేస్తున్న అతని మీద ప్యారెట్ అయితే ఎక్కింది, బ్యాక్ సైడ్ అయితే ఉందన్నమాట. ఇదిగోండి ఒక ప్యారెట్ అయితే ఎక్కింది చూసారా. అదనమాట యానిమల్స్కి మనుషులకు ఉన్న రిలేషన్ అనమాట. వాటిని మనం జాగ్రత్తగా టేక్ కేర్ చేస్తే అవి కూడా మనకైతే చాలా లాయల్గా ఉంటాయి. చూడండి ఒక్క ప్యారెట్ అయితే మాత్రం ఉంది, అతను వదలట్లేదు అసలు. చాలాసేపటి నుంచి అయితే అతనితోనే ఉందన్నమాట. అదనమాట యాక్చువల్గా ఏదైనా యానిమల్స్ ఒకసారి మనుషులు నమ్మేస్తే అవి ఇంకా అసలు అవి మర్చిపోలేవు అనమాట. చూడండి పైన చాలా ఉన్నాయి, చాలా బాగుంది. సరే ఒకటైతే బ్లూ కలర్, ఇదైతే కొంచెం రెడ్ అనమాట. అది అక్కడ కూడా ఒకటి ఉంది, అక్కడ కూడా మీకు కనిపిస్తుంది కదా, అక్కడ కూడా ఒకటి ఉంది. మొత్తం 3 అయితే ఉన్నాయి. వస్తుంది. మకావ్స్ అనమాట. ఇది మకావ్స్ మనం జనరల్గా టీవీలో అయితే చూస్తాం కదా, మకావ్స్ మాట్లాడితే అదే. చూడండి యాక్చువల్గా అయితే ఇది బర్డ్స్, దాని వెనకైతే చూడండి 2 ears అయితే ఉన్నాయి, దీని వెనకే ఉన్నాయన్నమాట. ఆడుకుంటున్నాయి ప్రశాంతంగా. పారిపోతుంది, ఏదో సౌండ్ వచ్చిన తర్వాత పారిపోతున్నాయి. ఇక్కడైతే లైన్ అయితే ఉందన్నమాట. జస్ట్ లోపల ఎక్కడ ఉందో అయితే తెలీదు. ఇదంతా లైన్ కేజ్ అనమాట. అంటే ఎక్కడ ఉంది కనిపించలేదు. అదో అక్కడ ఉన్నాయి లైన్స్, పడుకున్నాయి, ఫుల్ రెస్ట్లో ఉన్నాయి. ఇంకేం ఫుల్ రెస్ట్. 2 lines ఇదిగోండి అక్కడ పడుకున్నాయి. 2 lines అయితే మనం చూడొచ్చు, పడుకున్నాయి ప్రశాంతంగా.
వాటిని మనం డిస్టర్బ్ చేయడానికి లేదు. అది అంత డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవ్వాలి, మనుషులు కాదు కదా డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ అయిపోవడానికి. వీళ్ళందరూ లయన్స్ చూడడానికి వచ్చి ఈ జోన్లోనే అయితే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. టైగర్స్, లయన్స్ ఇవే ఉన్నాయి చాలా. అయితే బాగుంది. ఎప్పుడు వాటి నచ్చినట్టు అవే చేసుకోండి, ఎవరు చెప్పినా వినవు. తెలుసా నీకు? రోడ్లన్నీ మొత్తం నడిచి నడిచి కాళ్ళ నొప్పులు అయితే వచ్చేస్తున్నాయి. ఇక్కడ క్యాంటీన్ ఉందంట, వెళ్దాం. వెళ్ళి కొంచెం ఏదైనా డ్రింక్ వెళ్దాం క్యాంటీన్కి. మోక్షి అలా డ్రింక్ తాగుతావా? వాటరా? వెరీ హెల్త్ కాన్షియస్ ఎక్కువ అనమాట. డ్రింక్ అయితే హెల్త్ పాడైపోద్దని వాటర్ తాగుతాను అంటుంది. అంటే అలాగే చెప్తే అంతే, వాటర్ తాగు. అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రింక్ అంటది, నాకు తెలుసు కదా. హై ఫ్రెండ్స్, ఇదైతే వూల్ఫ్ అనమాట. చూడండి అయితే వూల్ఫ్స్ అయితే ఉన్నాయి. చూడండి వూల్ఫ్స్ అంటే చాలా చాలా అగ్రెసివ్గా ఉంటాయి. ఇవైతే మాత్రం చూడండి, అవి అయితే వేటాడే వాటి యొక్క పద్ధతి అంతా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడైతే తిరిగి తిరిగి అలసిపోయాము. ఇప్పుడైతే మాత్రం అనగా క్యాంటీన్ అయితే ఉంది. క్యాంటీన్కి వెళ్ళి ఏదైనా తీసుకుంటాం తాగేసి. నెక్స్ట్ హాఫ్ అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయింది అనమాట. ఇంకొక హాఫ్ ఉందన్నమాట జూ మొత్తం చూడాలి. ఇంకా స్నేక్స్ ఇంకా చాలా అయితే ఉండిపోయి చూద్దాం. టైం అయితే అయిపోతుంది, 4 అయిపోయింది ఆల్రెడీ. కవర్ చేయగలమో లేదో తెలీదు. ఏదైనా తినేసి ఫస్ట్ అయితే తర్వాత అయితే మిగతాది అయితే కవర్ చేస్తాను అండి. మా వాళ్ళే తెలిపారు ఆల్రెడీ లోపలికి. చాలా తిరిగేశారు కదా, ఆకుల మీద ఉన్నారు. ఫుల్గా దాహం వేసేస్తుంది అంటున్నారు. ఓకే, ఏం కావాలి? పెప్సీ ఒకటి ఇచ్చిరా, ఒక వాటర్ బాటిల్ ఇచ్చండి. మిరిండా కూడా ఒకటి ఇచ్చండి. కాయిన్స్ ఓకేనా? ₹2 ఓకే. పెప్సీ, మిరిండా, వాటర్ బాటిల్ తీసుకుంటా. తాగండి, ఇష్టపడుతుంది చాలా. వాటర్ తాగడానికి కూడా ఓపిక లేనంత కలిసిపోయింది. ప్రశాంతంగా ఉంది. వెళ్ళాలి వెళ్ళాలి ఇంకా అలా అలా. ఫ్రెండ్స్ చూడండి, పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటున్నారు. జూకి వస్తే ఇది బెనిఫిట్. పిల్లలు అయితే ఎంజాయ్ చేయడానికి చాలా హోప్స్ ఉంటాయి. చాలా బాగా అయితే ఆడుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే ఆఫ్ కూడా అవ్వలేదు. వాటర్ అయితే వదిలేశారు. డ్రింకులు చూడండి మొత్తం తాగేశారు. నాకు కొంచెం ఉంచారు అంతే. ఇందాక వాటర్ అన్నది కదా, చూసారా? వాటర్ కావాలన్నది కదా, చూసారు కదా? చాలా బాగా వాటర్ తాగుతుంది చూడండి. వాటర్ అలాగే ఉంది కానీ పక్కన డ్రింక్ తాగేసి పారిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక్క సైడ్ మొత్తం జూ అయితే మొత్తం కవర్ చేసాం. దాదాపు 1 అవర్ పైన పట్టేసింది. ఇప్పుడు మిగతా సైడ్ అయితే కవర్ చేయడానికి అయితే చూద్దాం. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యే డ్రింక్స్ అంతా కొంతసేపు ఒక 10 మినిట్స్ అయితే బ్రేక్ తీసుకున్నాం. ఈ 10 మినిట్స్లో కూడా మా మోక్షి ఫుల్గా ఆడేసుకుంది. మరి నడుస్తుందో కూర్చుంటుందో చూడాలి. పదండి. ఈ వెనక్ సైడ్ అయితే చూసారు కదా, ఈ వెనక్ సైడ్ హిప్పోపాటమస్ ఉందన్నమాట. మనం వెళ్ళి చూద్దాం. హిప్పోపాటమస్ అయితే చాలా పెద్దదైతే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఎక్కడైతే హిప్పోపాటమస్ ఇదైతే ఎక్కడైతే ఉంటుంది మనమైతే చూద్దాం. ఇదైతే వెయిట్ చూసారా, 1500 నుంచి 3200 కేజీస్ వరకు అయితే పెరుగుతుంది. ఫీమేల్ అయితే 1350 నుంచి 2500 కేజీస్ వరకు అయితే పెరుగుతుంది. చాలా పెద్ద బిగ్ అనిమల్ అనమాట. మొత్తం వాటర్ ఉంది కదా, హిప్పోపాటమస్ వాటర్లో అయితే ఉంటుంది. ఆ చివరనైతే ఉంది, మనం వెళ్ళి చూద్దాం. ఎందుకండి అక్కడైతే ఉన్నాయి 2 హిప్పోస్. మీకు కనిపిస్తున్నాయా? మేమైతే జూమ్ చేస్తాను. ఇదిగోండి 2 హిప్పోస్. దగ్గరికి అయితే వెళ్ళి అయితే చూద్దాం. అదండి చూసారు కదా, ఇక్కడైతే ఒక హిప్పో ఉంది. దాని పక్కన ఇంకోటి కూడా ఉంది కానీ అదైతే వాటర్ లోపలికైతే వెళ్ళిపోయింది. చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. ఇది ఒక హిప్పో, దాని పక్కన ఇంకోటి ఉంది కదా, అది కూడా 2వ హిప్పో అనమాట. అది వాటర్ లోపలికైతే వెళ్ళిపోయింది. నేను వచ్చినప్పుడు అక్కడ నుంచి జూమ్ చేసి చూసినప్పుడు బయట అయితే ఉంది. చూడండి ఎలా అయితే ఉందో. వా దాని నోరు చూడండి ఎంత ఉందో. ఏదో తింటుంది, వాటర్లో కూడా తినేస్తుంది అనుకుంటున్నా. వాటర్ లోపల నుంచి తీసుకొచ్చి బయటనైతే తింటుంది. ఇదైతే చాలా ఫాస్ట్గా అయితే స్విమ్మింగ్ అయితే చేస్తాయి. ఇంకా నా వైపు అయితే వస్తుంది, చిన్న వైపుకి అయితే వస్తుంది. చూడండి ఇక్కడికి వచ్చి అక్కడ లేస్తుందేమో చూద్దాం. అమ్మ చూడండి, అదైతే చూడండి అంత వెళ్ళిపోతున్నాయి. అండర్ వాటర్ స్విమ్మింగ్ అసలు చేస్తున్నాయి. అసలు వాటర్ అసలు ఏం తెలియట్లేదు, అసలు ఉందని కూడా తెలియటం లేదు, అసలు వెళ్తుందనే విషయం కూడా తెలియట్లేదు. మన దగ్గర నుంచి వస్తున్నాం కాబట్టి తెలుస్తుంది. అదే దూరం నుంచి కానీ ఫారెస్ట్లో కానీ
లేకపోతే ఇంకా ఎక్కడైనా పెద్ద సముద్రంలో కానీ అయితే అస్సలు తెలియదు ఆ అలలకి. చూడండి ఇక్కడైతే లేచి జస్ట్ ఏమో ఆక్సిజన్ పీల్చుకోవడానికి లేస్తే ఏమో అప్పుడప్పుడు మధ్యలోనే తెలియదు. మళ్ళీ యూటర్న్ అయితే తీసుకున్నాను. ఇంకా అటు నా నుంచి దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ నా వైపే వస్తాయి అనుకుంటాను. ఫ్రంట్ ఎటుపక్కకి వెళ్తే బ్యాక్ సైడ్ కూడా అటే వెళ్తుంది. ఈ నీటిలో నుంచి ఇలా బయటకు వస్తే చాలా బాగుంటుంది. మనమైతే ఇంకా బాగా చూడొచ్చు. వాటర్ నుంచి బయటకి అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నాను. స్నేక్స్ నాకు తెలిసి ఇక్కడైతే స్నేక్స్ అయితే ఉంటాయి. ర్యాట్ స్నేక్ అంటే ఏంటంటే మనకి జెర్రుపాము అంటారు కదా, అదే ర్యాట్ స్నేక్ అంటారు. ఇదిగో ఇక్కడే ఉంది. అదిగో స్నేక్ అదిగో స్నేక్. నేను కాపర్ అయితే మనమైతే ఇప్పుడు వెళ్ళి చూద్దాం. వెరీ డేంజరస్. దాన్ని అస్సలు జనరల్గా అయితే బయట అయితే దానికి మనం డిస్టర్బ్ చేస్తే మనకి అస్సం చేసేస్తుంది మనల్ని. అంత పవర్ రెస్ట్ తీసుకుంటుంది. ఇండియన్ కోబ్రా అయితే మాత్రం అసలు చాలా వైల్డ్గా ఉంటుంది. నాగుపాము అంటారు కదా, అదే అనమాట నాగుపాము. ఇక్కడైతే పైతాన్ అదిగో చెట్టు మధ్యలో ఉంది చూడు, అక్కడ కనిపించిందా? ఇదిగో పైతాన్ కూడా రెస్ట్లో ఉంది. మరి ఫుడ్ అయితే కోళ్ళు అనమాట. కోళ్ళు కూడా చూడండి వదిలేరు కోడిని. దానికి ఆకలేసిందంటే ఈ కోడి జీవితం సమాప్తం, అంతే, ఇంకేముంది. ఇప్పుడు అనకొండ కూడా అయిపోయింది. మనం పైతాన్ చూసాం. నెక్స్ట్ ఇక్కడ టార్టాయిస్ ఉన్నాయి. టార్టాయిస్ చూద్దాం. ఇవి జనరల్ శ్రీకాకుళంలో శ్రీకూర్మం ఉంది కదా, అక్కడైతే ఉంటాయి. అవి కూడా ఉంటాయి. స్టార్ టార్టాయిస్ అనమాట. ఇవి వెరీ స్పెషల్. ఇవి ఎక్కడ పడితే అక్కడ ఉండవు, చాలా రేర్ అనమాట. స్టార్ టార్టాయిస్ శ్రీకాకుళం శ్రీకూర్మం గుడి ఉంది కదా, అక్కడ కూడా ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళినప్పుడైతే ఇవి విజిట్ చేయండి, చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడైతే చూడండి మూవ్ అవ్వలేదు అనమాట. ఎందుకంటే న్యాచురల్గా ఉండడానికి ఇక్కడ ఉండడానికి చాలా తేడా ఉంటుంది కదా. ఇదిగోండి ఇది వీటి పైన చూసారా, వీటి షెల్ మీద స్టార్ టైప్లో ఉంటాయి అనమాట. అది ఒక సింబల్. సో దీన్ని అందుకే స్టార్ టార్టాయిస్ అంటారు. గ్రీన్ ఇగ్వానా అవసరం వెళ్ళి పడుకుంది. చాలాసేపు అయిపోయింది, ఎక్కడైతే కూర్చోలేదు. ఇప్పుడైతే కొంచెం ఇక్కడ బాగుంది, కూర్చున్నాను అనమాట. ఒక 10 minutes మనమైతే ఫుల్ రెస్ట్ తీసుకొని ఇంటి పక్క అంతా ఉన్నాయి, అంటే జిరాఫీస్ అన్నీ ఉన్నాయన్నమాట. అవి కూడా కవర్ చేసేద్దాం. కవర్ చేసి జూ అయితే మనమైతే ఎండ్ చేసేద్దాం, ఓకేనా? కొంచెంసేపు రిలాక్స్. మేజర్గా మనం ఎంత దూరం అయితే నడుస్తాం కదా, మనకి వాటర్ ప్రాబ్లము, జస్ట్ న్యాచురల్ కాల్స్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇక్కడ వాష్రూమ్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట చాలా వరకు. దానికైతే ఏ ప్రాబ్లం లేదు. యూ కెన్ యూజ్ ఇట్ అనమాట. యాక్చువల్గా మొత్తం ఆ ఫస్ట్ వే అంతా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట. ఈ మిగతా హాఫ్ వే అంతా చాలా నీరసంగా ఉంటుంది. చూడండి ఎక్కడ పడితే అక్కడ అందరూ కూర్చుని పేరు. 5 యంగ్ బాయ్స్ కూడా కూర్చుని పేరు. మొత్తం బర్డ్స్ సెక్షన్ అనమాట ఇదంతా. బర్డ్స్, లవ్ బర్డ్స్, ఆల్ బర్డ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు చూడండి బర్డ్స్. వా 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 చూడడానికి అయితే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా బీభత్సంగా నచ్చింది. ఇంకైతే బర్డ్స్ అవన్నీ మనం అయితే చూసేసాం. లవ్ బర్డ్స్ కూడా అయిపోయి నెక్స్ట్ జిరాఫీ అండ్ అడవి దొన్న అయితే ఉన్నాయన్నమాట. ఎదురుగా ఆస్ట్రిచ్ కూడా ఉందనుకుంటాను. అది కూడా చూసేసి మనం మెయిన్ గేట్కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే డీర్స్ అయితే ఉన్నాయి, చాలా కొమ్ములతో కూడా ఉన్నాయి, చాలా పెద్దవి అనమాట. ఒకసారి చూడండి మీరు. ఉంది ఒకటి డీరు, అక్కడైతే ఉంది ఒకటి, దానిపైన ఇంకొక 2 ఉన్నాయి. అదిగోండి ఇప్పుడే ఒకటి లేచింది. చూడండి కొమ్ములు అయితే మాత్రం బాబా, కొమ్ములు అయితే చాలా బీభత్సంగా. దీనికైతే కొమ్ములు మరి లేవు, ఏమో తెలియదు మరి. ఇగో వీటికైతే చూడండి ఆ వెనక ఒకటి ఉంది చూసారా, అయితే చాలా ఎక్కువ కొమ్ములు అయితే ఉన్నాయి. దీనికి కూడా ఉన్నాయన్నమాట. దాని వెనక చూసారా, నేను ఫస్ట్ అది చూసి అదేదో
ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇది చూసారా మీకు? అది చూసి ఫస్ట్ అదేదో చెట్టు అనుకున్నాను, కానీ అది కూడా డీరే. చూడండి కొమ్ములు ఎలా ఉన్నాయి, ఈ పక్కన కూడా కొమ్ములు చూసారా ఏ విధంగా ఉన్నాయి. ఆ వెనక గోడ దగ్గర కూడా ఉన్నాయి చూడండి. అక్కడ రెస్ట్ తీసుకుంది ఇంకొకటి, అక్కడ ఒకటి ఉంది, ఈ మూలలో ఒకటి ఉంది అనమాట. ఇలా వచ్చేస్తే ఇటుపక్క కూడా ఉన్నాయన్నమాట. చూడండి డీర్ అయితే దానికి ఆకలేసినట్టుంది, మేత అయితే తింటుంది అనమాట. మనకి జనరల్గా ఏంటంటే చేస్తారు, మేత తీసుకొచ్చి ఇక్కడైతే వేసేస్తారు అనమాట. వాటికి ఆకలేసినప్పుడు తింటాయి. వాటర్ కూడా ఈ చూడండి పాండ్స్ ఉన్నాయి కదా, వాటిలో వేసేస్తారు. వాటి దాహం వేసినప్పుడు తింటాయి, తిరుగుతాయి, ఏవైనా వాటి ఫ్రీగా ఉంటాయి అనమాట. నడుచుకొని తిరగడం అయితే చాలా కష్టం, చాలా ఓపిక సహనం అయితే ఉండాలి. చూడండి అందరూ ఇంకా మరి అయిపోయింది అనమాట, అందరూ వెళ్ళిపోతున్నారు ఇంకా. చూడండి ఫ్రెండ్స్, అక్కడ జిరాఫ్ అయితే ఉంది చూసారు కదా, అక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను. అదైతే ఒకటైతే లోపలికి అయితే వెళ్ళిపోయింది, ఇంకోటి అయితే బయటనైతే ఉంది. జిరాఫీని అయితే చూసి వచ్చేసాము. లాస్ట్ లో అయితే మనకి పెద్ద మర్రి చెట్టు ఉంది అనమాట, దాన్ని వాటర్ పట్టుకొని అలా ఉయ్యాలు అయితే ఊగామన్నమాట. చాలా ఎంజాయ్ గా అనిపించింది చివరిలో. చూడండి మనమైతే గేట్ దగ్గరకు వచ్చాం అనమాట. ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోయి మన వెహికల్ తీసుకొని మన ఇంటికి అయితే స్టార్ట్ అవుతాము. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.